అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. మే నెల 23వ తారీఖు 2024 సంవత్సరం గురువారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 23వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం. తిథి పూర్ణిమ, నక్షత్రం విశాఖ, కరణం విష్టిభవ, పక్షం శుక్లపక్షం, యోగం పరిగ, రోజు గురువారం, జన్మరాశి వృశ్చిక రాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:50 నుండి 12:45 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుంచి 10:55 వరకు, మరలా మధ్యాహ్నం 3:30 నుండి 4:25 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:43 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 5:26 నుండి 7:09 వరకు ఉంటుంది. ఈ రోజు దిశ శూల దక్షిణం, అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి. ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించడం మంచిది. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది. మీ శ్రీమతికి మీ పొజిషన్ గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి ఒప్పించడానికి చాలా కష్టమవుతుంది. భారీ భూ వ్యవహారాలను డీల్ చేసే స్థాయిలో ఉంటారు. అందరినీ ఒకే చోట చేర్చి వినోదాత్మక ప్రాజెక్టులలో కలుపుకుంటూ పోతారు. పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి. కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తూ ఉండవచ్చు, కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందంలో ముంచేస్తారు. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, వృత్తి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 8. పరిహారం వచ్చి మీ ప్రేమ బంధాన్ని బలంగా చేయడానికి మీ ప్రేయసి లేదా ప్రియునికి తెలుపు చాక్లెట్లను ప్రస్తుతం బహుమతులుగా ఇవ్వండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.